ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత భక్తి యోగము అంటే కర్మయోగం కూడా మోక్షాన్ని సిద్ధింపజేయడానికి కారణం అవుతుందని స్పష్టమవుతూ ఉన్నది కదా. ఎలాగంటే ఆ కర్మలు దైవ ప్రీత్యర్థంగా కోరిక లేకుండా ఆచరింపబడినట్లయితే చిత్తశుద్ధిని, దాని ద్వారా జ్ఞానాన్ని, దాని ద్వారా మోక్షము అనేది కలుగజేస్తాయి. అయితే నిష్కామ కర్మాచరణకు మాత్రమే ఇటువంటి శక్తి ఉన్నదని, కోరికతో కూడి చేసినటువంటి కర్మ ఆచరణకు కాదు అని తెలియాలి కదా అని చెబుతూ మనస్సుని పరమాత్మ యందు నిలపడానికి కావలసినటువంటి అభ్యాసాన్ని కూడా ఎవ్వరూ కూడా చేయలేకపోతే అటువంటి వారు తరించడానికి మార్గము వారు దైవ కార్యాలను, ధర్మ కార్యాలను, ఇతర సంబంధమైన కార్యాలను, ఇతరులకు మంచి చేసేటువంటి కార్యాలను కోరిక లేని బుద్ధితో ఆచరిస్తూ వచ్చినట్లయితే క్రమంగా మోక్షతత్వాన్ని పొందుతారు అని చెబుతూ, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 3 సాధనలు కూడా చేయలేనటువంటి వారికి ఇంకా సులభమైనటువంటి మరొక పద్ధతిని కూడా భగవానుడు తెలియజేశారు. ఉదయాన్నే నిద్రలేచింది ప్రారంభించి రాత్రి పడుకునేటంత వరకు కూడా మనుషుడు అనేక కార్యాలను చేస్తూ ఉంటాడు కదా. ఆ కార్యాలన్నీ కూడా చేసేటప్పుడు దైవభావం కలిగి తాను నిమిత్త మాత్రుడే అని భావించుకొని సమస్త జగత్తునందు కూడా చేయబడే క్రియలు ఆ సర్వేశ్వరుడే జరుపుతూ ఉన్నాడు అని నిశ్చయించుకొని తాను చేసేటువంటి సమస్త కార్యాల యొక్క ఫలాలను కూడా ఆ సర్వేశ్వరునికే అర్పించి వేయాలి. అంటే ఫలాపేక్షను వదిలివేయాలి. ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడే ప్రతి కార్యము కూడా, కర్మ కూడా చేయాలి. సమస్త కర్మలు అని చెప్పడం చేత ఇక్కడ మంచివి పనులు కానివి పాపకార్యాలు కూడా అని ఎవ్వరూ భావించకూడదు. ఎలాగంటే అవి మొదటలోనే శాస్త్రాల చేత నిషిద్ధాలై ఉన్నవి కదా. కాబట్టి వాటిని ఎవ్వరూ కూడా ఆచరించకూడదు. దాన ధర్మాలు, వ్రతాలు, పూజలు మొదలైనవన్నీ కూడా రోజువారీ చేసేవి, పర్వదినాలలో చేసేటువంటి నైమిత్తిక కర్మలు, ఇంకా కూడా తన యొక్క దినచర్య అందరి వివిధ రకాల క్రియలు ఆచరించేటప్పుడు దైవభావం కలిగి ఉండాలి. ఆయా కర్మల యొక్క ఫలాన్ని ఈశ్వరార్పణము చేయాలి. అయితే ఈ పైన తెలుపుకున్నటువంటి పద్ధతుల్లో ఒక్కొక్క దానికంటే కూడా ఒకదానికంటే ఒకటి సులభతరమై ఉన్నది కదా. అలా ఉండడం చేత సాధకులలో ఎవరెవరికి ఏ సాధన అనుకూలమైనదో ఉంటుందో వారు మనస్తత్వాలను బట్టి దానిని ఏరుకోవచ్చు, ఎంచుకుని చక్కగా సాధించుకోవచ్చు. అయితే చివరిగా చెప్పబడినటువంటి ఈ సాధన యందు అంటే తాను చేసే సమస్త కార్యాల యొక్క ఫలాలను కూడా భగవదర్పణము చేయడం అనే దానిని సామాన్యులు కూడా ఆచరించి తరించవచ్చు. తాను నడుస్తున్నట్లయితే అది భగవంతునికి ప్రదక్షిణని, తాను చూస్తున్నది సర్వము భగవద్రూపమని, తాను మాట్లాడుతున్నది దైవ సంకీర్తనమని ఎంచుకుంటూ ఈ ప్రకారంగా ఏ పని చేస్తున్నా భగవంతుని యొక్క స్మృతి కలిగి చేసినట్లయితే అటువంటి దైవ సంస్కారము చేత తాను చేస్తూ ఉన్న ఆయా కార్యాలు అన్నింటి యొక్క ఫలాన్ని కూడా ఈశ్వరునికి సమర్పణ చేసినట్లయితే క్రమంగా పాపం నశించిపోతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానము ఉత్పన్నమవుతుంది, క్రమంగా మోక్షం సిద్ధిస్తుంది. అయితే ఇటువంటి స్థితి కలగడానికి సర్వకర్మ ఫలత్యాగము చేయడానికి కొంత మనోనిభ్రమ అవసరం. మానసికమైన నియమన శక్తి, ప్రయత్నము అవసరమై ఉన్నది కదా. పట్టుదలతో ప్రయత్నపూర్వకంగా మనసును నియమించుకోవాలి.
మనసును స్వాధీనమందు ఉంచుకుంటూ సర్వకర్మ ఫలత్యాగము అనే ఆ సులభతరమైనటువంటి చక్కటి పరమార్థ సాధనను జీవులు అమలులో ఉంచుకోవాలి అనే చెబుతూ, అయితే కర్మఫలత్యాగం యొక్క విశిష్టను గురించి తెలియజేస్తూ కర్మను ఏ విధంగా వదలాలి, వదిలినటువంటి దాని యొక్క విశిష్టత ఏమిటి, దాని ఫలితం ఏమిటి అని నిరూపిస్తూ, శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగాస్యాగాశ్చాంతిరనంతరం. వివేకముతో కూడనటువంటి అభ్యాసము కంటే శాస్త్రజన్య జ్ఞానము శ్రేష్టమైనది కదా. ఎలాగంటే వివేకము లేదు, సత్యమేది అసత్యమేది అనేటువంటి వివేకము లేకుండా చేసేటువంటి అభ్యాసము కంటే కూడా శాస్త్రము ద్వారా ఉత్పన్నమైన జ్ఞానము శ్రేష్టమైనదే కదా. ఎందుకు? శాస్త్రాన్ని అనుసరించినప్పుడు దానిలో చెప్పబడినటువంటి దాని గురించి మనం అనుసరించగలుగుతాం. అందుకని ఏ దైవికమైన మంచి చెడు తెలియనటువంటి వివేకం లేనటువంటి గుడ్డిగా బ్లైండ్గా చేసేటువంటి అభ్యాసము అలవాటు కంటే కూడా శాస్త్రము చెప్పినటువంటి జ్ఞానం శ్రేష్టమైనది. ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి జ్ఞానము కంటే కూడా తాను నిర్ణయించుకొని చేసేటువంటి ప్రయత్నపూర్వకమైన ధ్యానము శ్రేష్టమైనది. ఆ ధ్యానం కూడా అంటే ధ్యాన కాలమందు మాత్రమే ఏ విషయాలు లేకుండా ఉండేటువంటి మానసిక స్థితి ఉన్నది కదా. అటువంటి దానికంటే కూడా అంటే ధ్యానము కంటే కూడా, ధ్యానము చేసేటప్పుడు ఎవడైనా సరే నిర్విషయంగానే ఉండగలుగుతాడు. మళ్ళీ ధ్యానం వదిలేశాడు అనుకో ఏమవుతుంది? మళ్ళీ ప్రాపంచక పదార్థాల వైపు మళ్ళీ మనసు మళ్ళుతుంది. కాబట్టి అటువంటి మానసిక స్థితితో కూడినటువంటి ధ్యానము కంటే కూడా ఏది శ్రేష్టము? చేసేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని వదిలిపెట్టడం శ్రేష్టము. అలా అంటే ప్రవృత్తి యందు ఎటువంటి విషయ సంబంధమైన దోషాలు కూడా లేకుండా ఉండడమే కదా శ్రేష్టమైనది. అటువంటి కర్మత్యాగము చేతనే శీఘ్రముగా వాని యొక్క చిత్తము శాంతిస్తుంది. ఆ చిత్తశాంతి లభించినప్పుడు వానికి జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అంటే ఇక్కడ అభ్యాసము అని చెప్పిన చోట వివేకముతో కూడకుండా ఉండేటువంటి అభ్యాసము అని, జ్ఞానము అని చెప్పిన చోట శాస్త్రము ద్వారా చెప్పబడినటువంటి జ్ఞానమని, ధ్యానము అని చెప్పిన చోట అసంపూర్ణమైనటువంటి ధ్యానమని, ధ్యాన కాలమందు మాత్రము విషయదోషాలు లేనటువంటి స్థితి అని, అంటే ఆ ధ్యానాన్ని అభ్యసించేటువంటి వాని యొక్క స్థితిని గురించి గ్రహించుకోవలసి ఉంటుంది. అందుకే మనకేమని చెప్పారు? జ్ఞానాధ్యానం విశిష్యతే. నోటి మాటల కంటే, నోటితో చెప్పబడేటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి మాటల కంటే, అంటే వాచా జ్ఞానము కంటే కూడా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము గొప్పది కదా. జ్ఞాన విషయాలను తదేక చింతన చేయాలి. తదేక నిష్టతో చింతన చేయటమే కదా అనుభూతము అనేది వస్తుంది. అదే అసలైన ధ్యానము. కాబట్టి ఇక్కడ వాచా జ్ఞానము కంటే కూడా శాస్త్రజన్యమైనటువంటి జ్ఞానము అంటే ధ్యానము గొప్పది అని చెప్పబడింది. ఇంకా కూడా ధ్యానాత్ కర్మ ఫలత్యాగ అని కదా చెప్పారు. కర్మ యొక్క ఫలాలను వదిలిపెట్టేవాని మనసు ఎలా ఉంటుంది అంటే దేనితో సంబంధం లేకుండా అంటకుండా అసంగమై ఉంటుంది. విషయదోషాలు ఏమీ కూడా ఉండవు. విషయదోషాలు లేనిదై ఉంటుంది. ఆ ధ్యానాన్ని అభ్యాసం చేసేటువంటి వానికి ధ్యాన కాలమందు మాత్రమే చిత్తము ఏ విషయాలు లేనిది అయి ఉంటుంది. అదే త్యాగికైతే ఎల్లప్పుడూ కూడా ధ్యానము లేకపోయినా, ధ్యానము చేయకపోయినా వాని యొక్క చిత్తము ఏ విషయాలకు లోబడి ఉండదు. త్యాగికి ఎల్లప్పుడూ కూడా ధ్యానంలో ఉన్నటువంటి నిర్విషయమైనటువంటి చిత్తములాగానే ఉంటుంది. కాబట్టి ధ్యానము కంటే కూడా కర్మల యొక్క ఫలితము దానిని వదిలివేయడం శ్రేష్టము అని కదా మనకి తెలియజేశారు. దీనిని బట్టి
ఈ కోరిక లేకుండా చేసేటువంటి కర్మయోగము ఎంత మహిమ కలిగి ఉన్నదో, అంటే నిష్కామ కర్మయోగము ఎంతటి ప్రభావం కలిగి ఉన్నదో మనకి విచారిస్తే స్పష్టమవుతూనే ఉన్నది కదా. జనుల్లో అధికులకు నివృత్తి కంటే కూడా ప్రవృత్తి సంస్కారమే ఎక్కువగా ఉండి ఉంటుంది. దానిని నిరోధించుకోవడం కంటే పెంచుకోవడం ప్రాపంచక సంబంధంగా అదే అలవాటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి వారు ఏం చేస్తారు, కర్మలను చేస్తూ ఉండి కూడా కర్మ యొక్క ఫలితాన్ని వదిలిపెట్టడం అనేది చక్కగా అలవాటు చేసుకున్నట్లయితే వారు ధ్యానాభ్యాసం చేసేటువంటి వానికంటే కూడా జ్ఞానాన్ని అభ్యాసం చేసేటువంటి వానికంటే కూడా గొప్పదైన స్థానాన్ని పొందిన వారు అవుతారు. ఇంకా కూడా భక్తి కొరకైనా, ధ్యానము కొరకైనా, జ్ఞానము కొరకైనా కూడా దేనికోసమైనా సరే, భక్తి కోసము, ధ్యానం కోసము, జ్ఞానం కోసము, దేనికోసమైనా కూడా శుద్ధపడినటువంటి చిత్తమే కదా అవసరం. అదేమో నిష్కామ కర్మయోగము చేత కర్మఫలాన్ని వదిలిపెట్టడం చేత మాత్రమే లభిస్తూ ఉంది. కాబట్టి అటువంటి దానిని చక్కగా అనుష్ఠిస్తే సరిపోతుంది కదా. ఎలాగంటే ఇప్పుడు మనం ఏదన్నా భవనం నిర్మించాలి అంటే అడుగున దాదాపు 7-8 అడుగుల లోతులో పునాదిని గట్టిగా కట్టుకొని వస్తే ఆ పైన మేడ కూడా స్థిరంగా ఉంటుంది. అలాగే ఈ ధ్యానము, ఈ జ్ఞానము మొదలైనవన్నీ కూడా చక్కగా అభివృద్ధిని పొందగలుగుతాయి. కాబట్టి భగవానుడు ఈ యొక్క నిష్కామ కర్మయోగము అంటే కర్మ యొక్క ఫలత్యాగం యొక్క ప్రాశస్త్యాన్ని, దాని యొక్క విలువను గురించి వెల్లడి చేశారు. అందుకే త్యాగాశాంతిర్ అనంతరం అని కదా చెప్పింది. కర్మ యొక్క ఫలితాన్ని వదిలిపెట్టడము చేత, కర్మ ఫలితాన్ని వదిలిపెట్టడము చేత దానిని ఈశ్వరార్పణ బుద్ధి చేత కూడా చిత్తము అనేది శుద్ధమైపోతుంది కదా. దాని వలన వెంటనే శాంతి అనేది ఉదయిస్తుంది. కర్తృత్వ త్యాగము వలననే ఈ కర్మ నా చేత చేయబడింది, ఈ కర్మ నేనే చేస్తూ ఉన్నాను, ఇది నాది అనేటువంటి కర్తృత్వం ఏదైతే ఉంటుందో దానిని వదిలివేయాలి. ఇది నాది, నేనే చేశాను అనేటువంటి అహంభావాన్ని కూడా వదిలివేయాలి. ఇటువంటి కర్తృత్వ త్యాగం వలననే, అహంభావ త్యాగం వలననే ఈ దోషాలు అనేవి త్యజించబడతాయి. ఈ యొక్క కర్తృత్వము, అహంభావము అనబడే దోషాలను వదిలిపెట్టడం వలననే, ప్రాపంచక సంబంధమైనటువంటి విషయ సుఖ త్యాగము వలననే, వాటిని కూడా వదిలిపెట్టడమే, దాని వలన మాత్రమే శాంతి అనేది లభిస్తుంది. చిత్తంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడమే కదా శాంతికి మార్గం. అందుకే తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం అని కదా చెప్పబడింది. ఎలాగంటే నిర్మలమైనటువంటి చిత్తమునందు ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. దుఃఖముతో నిండిపోయినటువంటి ఈ సంసారమున ప్రతి ఒక్కడూ కూడా శాంతినే కదా కోరుతూ ఉంటాడు. కానీ కోరుతున్నాడే కానీ ఆ శాంతి ఎలా లభిస్తుంది అనే విషయం తెలియజాలకుండా ఉన్నాడు. త్యాగాత్ శాంతి, త్యాగం వలననే శాంతి చేకూరుతుంది అని కదా భగవానుడు ఇక్కడ మనకి తెలియజేశారు చక్కగా స్పష్టంగా. కాబట్టి విషయ సుఖాలను, ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి సుఖాలను, ఈ యొక్క కర్మఫలాలను, నాది అనబడేటువంటి వస్తు సంబంధమైన సంగత్వాన్ని, నేను అనబడే ఇంద్రియ సంఘాతమైన దేహభావాన్ని, ఈ నా చేత చేయబడింది, నేనే కర్తను అనే కర్తృత్వాన్ని, వీటినన్నింటినీ కూడా వదిలివేసినప్పుడు పరమశాంతిని పొందుతాడు జీవుడు. కర్మఫలత్యాగం యొక్క మహిమ ఎలాంటిదంటే అది వివేకముతో కూడనటువంటి అభ్యాసము కంటే, శాస్త్రము ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానము కంటే, ధ్యానకాలము మాత్రమే విషయరహితంగా ఉండేటువంటి స్థితి కంటే కూడా ధ్యానము కంటే కూడా శ్రేష్టమైనది. అంటే శాంతి కర్మఫల త్యాగము చేత మాత్రమే శాంతి లభిస్తుంది.
ఇంతవరకు కూడా భక్తి యొక్క అంగాలైన వివిధ రకాల సాధనలను కూడా తెలియజేసి ఇంకా కూడా ఉత్తమ భక్తుని యొక్క లక్షణాన్ని గురించి తెలియజేస్తూ అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త సమే ప్రియ. సమస్త ప్రాణుల పట్ల కూడా ద్వేషము లేనటువంటి వాడు, అంటే స్నేహభావము మైత్రి కలిగినవాడు, కరుణ కలిగినవాడు, అహంకారము మమకారము కూడా లేనటువంటి వాడు, సుఖమునందు దుఃఖమునందు కూడా సమత్వము కలిగినవాడు, సమభావము నిండినవాడు, ఓర్పు కలిగినటువంటి వాడు, సంతృప్తితో కూడి ఉండేవాడు, యోగముతో కూడుకొని ఉన్నవాడు, మనస్సుని స్వాధీనం చేసుకున్నటువంటి వాడు, దృఢమైనటువంటి విషయాన్నందు దృఢమైన నిశ్చయము కలిగినటువంటి వాడు, నాయందు అంటే పరమాత్మయందు సమర్పింపబడినటువంటి మనస్సు బుద్ధి కలిగినవాడు అయ్యి ఇక పరమాత్మయందు భక్తి కలిగినవాడు ఎవడు ఉన్నాడో అతడే కదా పరమాత్మకు ఇష్టుడైనటువంటి వాడు అని చెబుతూ, ఎలాగంటే ఎట్టివాడు అంటే ఎటువంటి వాడు తనకు ఇష్టుడో తనకి ప్రియుడవుతాడో అనేటువంటి విషయాన్ని గురించి భగవానుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏంటది అంటే మనకు 35 రకాలైనటువంటి మంచి గుణాలను గురించి తెలియజేశారు. ఇవి కలిగిన వాడే నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. ఈ గుణాలన్నీ కూడా అద్వేష్ట అనే పదము చేతనే ప్రారంభమైంది కదా. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ అనేటువంటిది అద్వేష్ట అనే పదముతోనే ప్రారంభమైంది. అంటే అద్వేష్టృత్వాది అనేటువంటి గుణాలు అనేవి ప్రసిద్ధికి ఎక్కి ఉన్నాయి కదా. ఈ 35 కూడా ఈ 35 పాఠాలు లేకపోతే పాఠ్య విషయాలు అవి ఉన్నాయి. అంటే అవి సబ్జెక్ట్స్ అన్నమాట. విద్యార్థి గనక పరీక్షలో అన్ని పాఠ్య విషయాలు ఎందు గనక ఉత్తీర్ణుడయ్యాడు పో, అలా ఉత్తీర్ణుడైన మాత్రమే వాడేం చేస్తాడు, పై తరగతికి పోయేటువంటి అర్హతను సాధించినట్లే కదా. ఆ అర్హత ఉన్నప్పుడే వాడు పై తరగతికి వెళ్తాడు. అలాగే ఈ పోవడానికి అర్హత కలిగి ఉండే విధంగానే ఈ 35 సుగుణాలను కూడా చక్కగా కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే భగవంతునికి ప్రీతిపాత్రుడు అవుతాడు. అవి లేనివాడు భగవంతుని యొక్క కృపకు ఏమాత్రము అర్హుడు అంటే పాత్రుడు కానందుచేత అతడు ఈ యొక్క పుట్టుక చావులతో కూడినటువంటి జనన మరణ సంసార ప్రవాహమున పడి కొట్టుకుపోతూనే ఉంటాడు. దుఃఖాల నుండి విడువబడాలి అనుకున్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహానికి నోచుకోవాలి కదా. భగవంతుని యొక్క అనుగ్రహం సంపాదించకపోతే దుఃఖాల నుండి, ఎటువంటి దుఃఖము, జనన మరణ సంసార ప్రవాహమున బడి కొట్టుకొని పోయేటువంటి దుఃఖము నుండి విడువబడాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి. మరి వారి యొక్క అనుగ్రహం అయితే ఈ 35 సల్లక్షణాలు సద్గుణాలు ఉన్న వారిపైనే కదా భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది ప్రసరిస్తుంది. అందుకే మనకి రాజవిద్యా రాజగుహ్యంలో 29వ శ్లోకములో కూడా అదే చెప్పబడింది. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహం అని భగవానుడు తెలియజేశాడు కదా. అదే రీతిగా వాస్తవానికి ఎవ్వనిపైన కూడా ప్రీతి కానీ ద్వేషము కానీ లేకపోయినా ప్రతి ఒక్కరి యందు సమత్వమే ఉన్నటువంటి భగవంతునికి ఎవ్వరి పట్ల ఇష్టము కానీ మరొకరి పట్ల ద్వేషము కానీ లేకపోయినా ఎవరైతే వారిని భక్తితో సేవిస్తారో, పరమాత్మ తత్వాన్ని ఎల్లప్పుడూ నిరంతరంగా భక్తితో కూడుకొని సేవిస్తూ ఉంటారో అటువంటి వారిపై వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది వర్షిస్తుంది కదా. అట్లాగే అటువంటి
భగవంతుని యొక్క భగవద్ అనుగ్రహ మహిమ చేత ఆత్మజ్ఞానం ద్వారా ముక్తిని వాడు పొందే తీరుతాడు. కాబట్టి మోక్షాన్ని కోరేటువంటి వాడు ఈ సంసార దుఃఖాన్ని అంతరింప చేసుకోవాలి అని అనుకునేటువంటి వాడు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరేవాడు మరి ఈ భక్తుని యొక్క లక్షణాలు అన్నింటినీ కూడా చక్కగా అనుసరించవలసింది. అంటే అనేకులకి భగవంతునిపై ప్రీతి ఉంటుంది. చాలామంది భగవంతుణ్ణి ప్రేమిస్తారు, ఇష్టంతో పూజిస్తూ ఉంటారు. కానీ అది సరిపోతుందా? చాలదు. భగవంతునికి తనపై ప్రీతి ఉన్నదా లేదా అని పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకు? చాలామంది భగవంతుణ్ణి ప్రేమిస్తారు, పూజిస్తారు, నవవిధ భక్తి తత్వాలైనటువంటి అనేక ఆరాధనలు చేస్తూ ఉంటారు. కానీ అది కొద్ది సమయమో చేస్తారు కదా. అసలు భగవంతునిపై ఇష్టముతో చేసేటువంటి వారికి భగవంతునికి తను ఇష్టుడా కాదా అనేటువంటి విషయాన్ని కూడా తను పరీక్షించుకోవాలిగా. తాను మాత్రమే ఇష్టపడితే కాదు, అవతలి వారు కూడా తనని ఇష్టపడుతున్నారా లేదా అని పరీక్ష చేసుకోవాలిగా. దేవుడు జీవునికి ప్రియుడే అయినప్పటికీ కూడా, అంటే ఆ భగవంతుడు భక్తునికి ఇష్టమైన వాడే. అదే దేవునికి జీవుడు కూడా ప్రియంగా ఉన్నాడా లేదా అని చూసుకోవాలిగా. నాకు భగవంతుడంటే ఇష్టం అని మనం అనుకుంటున్నాం. మనమంటే ఇష్టమా కాదా? భగవంతుని యొక్క తత్వం గురించి మనం తెలుసుకోవాలా లేదా? మనం భగవంతునికి ఇష్టలమై ఉన్నామా? ఆయన యొక్క అనుగ్రహానికి మనం నోచుకునే అర్హతను సాధించి ఉన్నామా అని మనం ఆలోచన చేసుకోవాలిగా. అదే దేవుడు జీవునికి ప్రియుడై ఉన్నప్పటికీ కూడా, అంటే భక్తునికి భగవంతుడు ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా, ఆ దేవునికి జీవుడు ప్రియంగా ఉన్నాడా? ఆ భగవంతునికి భక్తుని పట్ల ఇష్టం ఉన్నదా అనేది కూడా చూసుకోవాలి. అటువంటి స్థితి చేకూరిందా ఇంకా జీవుడు తరించిపోయినట్లే. అయితే భగవంతుడు తాను చెప్పినటువంటి ఈ సుగుణాలు ఉన్నటువంటి వానినే కదా ప్రియంగా ఎంచుకుంటాడు అని చెప్పబడింది. యో మద్భక్త సమే ప్రియ అని కదా చెప్పింది. అంటే ఇటువంటి మొదలైన వాక్యాల ద్వారా కూడా ఇక్కడ మనకు తెలియజేశారు. కాబట్టి వాటిని భక్తుడైన వాడు భగవంతునికి సంధానం కావడానికి తప్పనిసరిగా అటువంటి వాటిని సాధించాలి. జీవుడు దైవత్వాన్ని పొందడానికి ఈ వాక్యాలు తన యందు ఉన్నవా లేవా అనేటువంటి తత్వాన్ని గురించి సంపాదించుకోవాలి. కాబట్టి సాధ్య వస్తువుకు పరమాత్మను చేరాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా గమ్యస్థానము, లక్ష్యస్థానము, సాధించుకోవలసిన స్థానము పరమాత్మ. ఆ పరమాత్మను చేరాలి అంటే సాధన యందు ఎలా ఉండాలి? చక్కగా ఆరితేరి ఉండాలి కదా. అంటే ఇప్పుడు గీతా గ్రంథము అనేటువంటిది సాధ్య వస్తువును గురించి ఒకంత కూడా సాధనను గురించి విశేషంగా తెలుపుతూ ఉన్నది. అంటే భగవంతుణ్ణి గురించి కొంచెమే చెప్తూ ఉంది. చేరుకునేటువంటి మార్గం ఏ సాధన అయితే ఉన్నదో దాన్ని గురించి ఈ గీతా గ్రంథం విశేషంగా తెలుపుతుంది. కాబట్టే దీనిని అనుష్ఠాన వేదాంత గ్రంథము అని కదా మనం చెప్పుకోవాలి. మొట్టమొదట స్థితప్రజ్ఞ లక్షణాలు, తర్వాత అద్వేష్టృత్వాది భక్తుని యొక్క లక్షణాలు, ఆ తర్వాత అమానిత్వము మొదలైన జ్ఞానం యొక్క గుణాలు, ఆ వెనుక అభయం మొదలైనటువంటి దైవీ సంపత్తి లక్షణాలు. ఈ ప్రకారంగా అనుష్ఠానమును గీతాచార్యులు అంటే శ్రీకృష్ణ పరమాత్మ జనులకు పోస్తూ ఉన్నారు. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి ప్రతి ఒక్క సాధకులు, ముముక్షువులు కూడా వాటినన్నింటినీ చక్కగా శీలించాలి. భగవంతునికి అనుసరించి భగవంతునికి ప్రీతిపాత్రులై తమ యొక్క జన్మను సార్థకత చేసుకోవాలి. మరొక శరీరం రాకమునుపు, ఈ శరీరం పోకమునుపు ఆ యొక్క భగవంతునికి ప్రీతిపాత్రులై
వారు జన్మించినందుకు, అజ్ఞానము లేనటువంటి స్థితిలో ఉన్న ఉపాధిని పొందినందుకు, ఆ జన్మ మానవ జన్మ ధరించినందుకు పరమాత్మ తత్వాన్ని పొందేటువంటి సార్థకతను పొందాలి. అందుకే సర్వభూతానాం అని కదా తెలియజేశారు. అంటే ఏ ఒకరిద్దరిపైనో ద్వేషము లేకుండా ఉండటం కాదని, వానికి నచ్చినటువంటి వారి మీద ద్వేషం లేకుండా ఉండడం కాదు. ఇక్కడ ఏ ఒకరిపైనో ఇద్దరిపైనో ద్వేషం లేకుండా ఉండడం కాదని, సమస్త ప్రాణికోట్ల పట్ల కూడా ద్వేషము లేకుండా ఉండేటువంటి స్థితిని గురించే కదా బోధించారు పరమాత్మ. అందుకే సంతుష్ట సతతం, ఏ కొద్దిసేపో తృప్తి కలిగి మరలా కూడా విషయ సంబంధమైనటువంటి కోరికలతో కూడి ఉండటం సరి అయినది కాదు కదా. ఎల్లప్పుడూ కూడా సతతం, ఎల్లప్పుడూ కూడా సంతృప్తుడై ఉండాలి. అది పదార్థాలతో ఉత్పన్నమైనటువంటి తృప్తి కాదు అని చెబుతూ దృఢ నిశ్చయ, ఎలాగంటే దైవ సంబంధమైన విషయమునందు కానీ ప్రాపంచిక సంబంధమైన విషయమునందు కానీ స్థిరమైన నిర్ణయాలు కలిగి సాధనయందు గట్టి నిశ్చయాలతో దృఢమైనటువంటి వ్రతాలతోటి కూడా కూడి ఉండాలి. అంటే శాస్త్రాలు, గురువుల యొక్క మాటలు, మరి వాటిపైన దృఢమైన విశ్వాసాన్ని ఉంచాలి కదా. ఇది అవుతుందో, ఇది కాదో, ఇది సరి అయినదో, ఇది సరికానిదో అనే ఊగులాటైతే పనికిరాదు కదా. దేవుడు ఉన్నాడు, వారిని నేను తప్పనిసరిగా పొంది తీరుతాను అనే ఇటువంటి దృఢమైన నిశ్చయాన్ని అయితే కలిగి ఉండాలి కదా. ఇది అవుతుందో కాదో అనేటువంటి ఊగిసలాట వద్దు. మాయ చపలమైనటువంటి మనస్కుని, చంచలమైన మనసుతో కూడి ఉన్నటువంటి వాణ్ణి ఊపి పారేస్తుంది కదా అని చెబుతూ, ఓం మంగళం పావన గీతా మాత, జయ మంగళం భక్త జనావణి బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.